హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే పాండా. మీకు చెప్పాను కదా ఇంకొక వీడియోతో వస్తానని చెప్పి. సేమ్ అక్సెంచర్ కంపెనీయే, కాకపోతే ఈజ్ నాట్ మై స్టూడెంట్ గైస్. మా బ్యాచ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ కాదు. ఓకే, యూట్యూబ్ ద్వారా నన్ను రీచ్ అయ్యి సో అండ్ సో క్వశ్చన్స్ అని నాకు డ్రాప్ చేసినప్పుడు అతను కాల్ చేసి ఎలా ఉంది ప్రాసెస్, ఇప్పుడు ప్రజెంట్ ఏ క్వశ్చన్స్ అడిగారని 4+ years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్, 4+ years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. సురేష్ అనేటువంటి హిజ్ నేమ్ ఈజ్ సురేష్. ఓకే, ఐ స్పోక్ విత్ హిమ్, కలెక్టెడ్ మెనీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, ఏమేమి అడిగారు అనేసి ఫస్ట్ రౌండ్, ఇది కూడా ఇనిషియల్ రౌండ్, కానీ అప్డేట్ రాలేదని చెప్పాడు. వెయిటింగ్ ఫర్ ద అప్డేట్ అని. ఫస్ట్ క్వశ్చన్ మీకు తెలుసు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్స్ప్లెయిన్ మీ ద డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని అడిగాడు. ఓకే, అతను ఎక్కడ నేర్చుకున్నాడు దాన్ని బేస్ చేసుకొని చెప్పగలిగాడు. అలానే అతను అడిగిన దాన్ని బేస్ చేసుకొని నేను సెగ్రిగేట్ చేస్తే మెయిన్గా డాకర్ అండ్ క్యూబర్నెటీస్ మీద ఫోకస్ చేశారు. ఓకే, క్యూబర్నెటీస్లో వచ్చేసి వాట్ వాజ్ ద కాజ్ అండ్ సొల్యూషన్ వెన్ ద పాడ్ రిమైనింగ్ ఇన్ ఏ పెండింగ్ స్టేట్ ఇన్ ఏ క్యూబర్నెటీస్ క్లస్టర్. అంటే క్యూబర్నెటీస్ క్లస్టర్లో ఏమని అడిగాడంటే, పెండింగ్ స్టేట్ పాడ్ కానీ పెండింగ్ స్టేట్లో ఉంటే ఏమేమి రీజన్స్ ఉండొచ్చు, ఏ సిచ్యువేషన్స్లో పాడ్ పెండింగ్ స్టేట్లోకి వెళ్తుంది అని అడిగాడు. మీకు ఆల్రెడీ చూపించాను, రిక్వెస్ట్ అండ్ లిమిట్ అనేటువంటి కాన్సెప్ట్ చెప్పి. ఓకే, మనకి రీసోర్సెస్ అవైలబిలిటీలో లేకపోతే పాడ్ పెండింగ్ స్టేట్లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా మల్టిపుల్ అప్రోచెస్ మీరు సెర్చ్ చేసి చెప్పగలగాలి. మనం ఆల్రెడీ క్యూబర్నెటీస్ సెషన్స్లో 1.5 month సెషన్స్లో మనం డిస్కస్ చేసాం. అలానే క్యూబర్నెటీస్లో ఇంకొక సినారియోని అడిగాడు, హౌ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ ఈజ్ వర్కింగ్. ఓకే, ఇన్ యువర్ ప్రాజెక్ట్ హౌ ఇట్ ఈస్ బిహేవింగ్, ఆర్ యూ సెటప్డ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని అడిగాడు. వాల్యూమ్స్ని బేస్ చేసుకొని ఓకే, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్కి ఏ సిచ్యువేషన్లో యూస్ చేసావు, డైనమిక్ వాల్యూమ్స్, స్టోరేజ్ క్లాసెస్ అనేటువంటి క్యూబర్నెటీస్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఎలా ఆటోమేటిక్గా వాల్యూమ్స్ ప్రొవిజన్ అవుతాయని వాల్యూమ్స్ మీద ఫోకస్ చేశాడు. అలానే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైవ్నెస్ ప్రోబ్ అండ్ రెడీనెస్ ప్రోబ్. ఎన్నో ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఆల్రెడీ మన స్టూడెంట్స్కి క్లాస్ చెప్పేటప్పుడు అలర్ట్ చేస్తా ఉన్నాం. ఓకే, హౌ డిడ్ యూ కాన్ఫిగర్, అదే వాటి గురించి అడిగిన తర్వాత ఆ లైవ్నెస్ ప్రోబ్, రెడీనెస్ ప్రోబ్ని ఎలా కాన్ఫిగర్ చేస్తామని అడిగారు. ఓకే, నెక్స్ట్ మా రీసెంట్ స్టూడెంట్స్ను కూడా అడిగినటువంటి ఒక క్వశ్చన్ వచ్చేసి హెచ్పిఏ గురించి అడిగాడు. హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ గురించి అడిగాడు. ఓకే, ఎలా వర్క్ అవుతుంది, ఎలా మెట్రిక్స్, అదే సిపియూ యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, ఎలా మెట్రిక్స్ తీసుకుంటూ మెట్రిక్ సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేస్తావు, ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎలా డిక్రీజ్ అవుతాయి, బేస్డ్ ఆన్ ద లోడ్ ఎలా వర్క్ అవుతాయి, హెచ్పి ఎలా కాన్ఫిగర్ చేసావు, నీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు. ఓకే, కమింగ్ టు డాకర్, అప్లికేషన్ రన్ అవుతుంది కానీ మనం వెన్ యూ ఆర్ యాక్సెసింగ్ దట్ అప్లికేషన్ ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్. నీ కంటైనర్ చూస్తే రన్నింగ్ స్టేట్లో ఉంది, అప్లికేషన్ యాక్సెస్ చేసేటప్పుడు మనం జియోఐ నుంచి అప్లికేషన్ యాక్సెస్ చేసేటప్పుడు పాసిబుల్ అవ్వలేదు. ఆ సిచ్యువేషన్ ఎలాబరేట్ చేసి చెప్పమన్నాడు. అలానే డాకర్లో వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఎండి అండ్ ఎంట్రీ పాయింట్ ఇన్ ఏ డాకర్ ఫైల్. డాకర్ ఫైల్లో సిఎండి ఎంట్రీ పాయింట్కి యాక్చువల్ డిఫరెన్స్ ఏంటి, ఎక్కడ యూస్ చేసావు నీ డాకర్ ఫైల్ అని అడిగాడు. అలానే హౌ డు యూ ఆప్టిమైజ్ ద డాకర్ ఇమేజెస్ ఫర్ ఫాస్టర్ బిల్డ్ అండ్ పుష్ ద సిఐసిడి. అంటే ప్రీవియస్ కూడా చెప్పాను నేను, డాకర్ ఇమేజ్ని ఆప్టిమైజేషన్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు, ఆల్మోస్ట్ అడుగుతున్నారు. అలానే డాకర్లో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీద ఎంటైర్ డాకర్ ఆర్కిటెక్చర్ అని అడిగాడు. డాకర్ ఆర్కిటెక్చర్ ఎన్నోసార్లు అడుగున్నాడు. ప్లీజ్ గో త్రూ దస్ ఇన్ డీటెయిల్డ్గా డాకర్ క్లయింట్, డాకర్ డీమాను, అదే డాకర్ హోస్ట్లో డాకర్ డీమాను, రిజిస్ట్రీస్ గురించి నేను ఇన్ డీటెయిల్ చెప్పాను. ఎలా వర్క్ అవుతుంది, స్టార్టింగ్ నుంచి మనం కమాండ్ హిట్ చేస్తే, ఓకే సిఎల్ఐ నుంచి హిట్ చేస్తే కమాండ్ ఎక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఎలా సెర్చ్ చేస్తుంటుందని మీకు ప్రాక్టికల్గా లైవ్లో కూడా చూపించున్నాం, ఒకసారి సెర్చ్ చేయండి. ఓకే, నెక్స్ట్ హీ ఆస్క్డ్ ఫ్రమ్ ద డాకర్ ఇట్ సెల్ఫ్, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ అండ్ రైట్ వన్ డాకర్ కంపోజ్ ఫైల్ ఫర్ ద మాంగోడిబి, మాంగో డేటాబేస్కి సంబంధించి అండ్ MySQL, ఇద్దరు MongoDB ఆర్ MySQL అని అడిగారు. ఓకే, కెన్ యూ ప్లీజ్ రైట్ వన్ డాకర్ కంపోజ్ ఫైల్ అని అడిగాడు. ఓకే, ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ వెదర్ హీ రోట్ ఆర్ నాట్. ఓకే, నెక్స్ట్ జెన్కిన్స్ మీద వచ్చేసి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీద వాట్ ఆర్ ద ప్లగ్గిన్స్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ జెన్కిన్స్ సిఐసిడి పైప్లైన్ అడిగాడు. అంటే నీ ప్లగ్గిన్స్ ఏమేమి ఇన్స్టాల్ చేసావు, ఎలా కాన్ఫిగర్ చేసావు, కొన్ని ప్లగ్గిన్స్ లిస్ట్ చేసి చెప్పమన్నాడు. అలానే అదే షేర్ స్క్రీన్ చేసి కెన్ యూ ప్లీజ్ రీషేర్ ద స్క్రీన్ అండ్ కెన్ యూ ప్లీజ్ రైట్ వన్ డిక్లరేటివ్ పైప్లైన్ స్క్రిప్ట్ అని అడిగాడు. అంటే ఒక పైప్లైన్ కోడ్ రాయమన్నాడు, కొన్ని స్టేజెస్ని ఇంటిగ్రేట్ చేసి. మీకు ఆల్రెడీ ఫ్రీ స్టైల్ జాబ్ చెప్పాను, మ్యావెన్ జాబ్స్ చెప్పున్నాను, స్క్రిప్టెడ్ వే పైప్లైన్స్ చెప్పున్నాను, అన్ని స్టేజెస్ ఇంటిగ్రేట్ చేసి డిక్లరేటివ్ వే పైప్లైన్స్ చెప్పున్నాను. వీటన్నిటిని గ్యాదర్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను ఎలా రాయాలో పైప్లైన్స్, ఈవెన్ లైవ్లో రాశాను. ఒక్క లైన్ కూడా నేను మీకు కాపీ పేస్ట్ చేయలేదు. ఇనిషియల్గా పైప్లైన్ రాసేటప్పుడు లైవ్లో కోడ్ రాస్తున్నాను. హౌ మెనీ స్లేవ్ మిషన్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ప్రాజెక్ట్.
ఓకే హౌ మెనీ స్లేవ్ మిషన్స్ యాక్చువల్ స్లేవ్ మిషన్స్ ఆర్ దేర్, వాట్ ఆర్ దేర్ కెపాసిటీ అంటే వాట్ ఈస్ ద సిపియు అండ్ వాట్ ఈస్ ద మెమరీ ఆఫ్ దట్ మిషన్స్, ఎన్ని మిషన్స్ ఉన్నాయి అని అడిగాడు. మాస్టర్ స్లేవ్ మీద అడిగాడు. అలానే కమింగ్ టు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వెరీ లెస్ క్వశ్చన్స్ అడిగాడు గైస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ రీసెట్ అండ్ రివర్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ రీసెట్ అండ్ రివర్ట్ గురించి అడిగాడు ఇనిషియల్ గా. యాక్చువల్ యూస్ కేస్ చెప్పమన్నాడు. అలానే లైనెక్స్ లో వచ్చేసి రైట్ ఏ షెల్ స్క్రిప్ట్ టు ఆర్కేవ్ లాగ్స్ ఓల్డర్ దెన్ 7 days అండ్ సెండ్ అన్ అలర్ట్ ఇఫ్ డిస్క్ యూటిలైజేషన్ ఇస్ 90%. అంటే ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ, నాట్ రీకాలింగ్. షేర్ స్క్రీన్ రైజ్ చేసి రాయమన్నాడు. ఈ క్వశ్చన్ అయితే నోట్ చేసి పెట్టాను, 1 week బ్యాక్ అతనితో మాట్లాడాను. ఓకే అప్పుడు 7 days కన్నా ఎక్కువ లాగ్స్ అంటే మోర్ దాన్ 7 days కన్నా ముందు క్రియేట్ అయినటువంటి లాగ్ ఫైల్స్ని ఐడెంటిఫై చేయాలి. అలానే ఎక్కడైనా డిస్క్ యూటిలైజేషన్ కానీ 80 to 85%, ఇక్కడ 90% అని చెప్పున్నారు, 80 to 85% అని కానీ వస్తే ఎలా అలర్ట్ సెండ్ చేస్తూ ఎలా కాన్ఫిగర్ చేసామని అడిగాడు క్వశ్చన్. అలా ఉంటుంది. అలానే లైనెక్స్ మీద టచ్ చేసింది ఏమని అడిగాడంటే కెన్ యూ ప్లీజ్ రేట్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ 10 ఇన్ లైనెక్స్ అని అడిగాడు. అంటే అప్పుడు మన వాళ్ళు ఏం చెప్తారంటే అవుట్ ఆఫ్ 10 అని అంటే మనం 6 or 5 అని చెప్తాం. ఓకే యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ యూ కెన్ టెల్ 7 to 8. మనం అయితే ఆల్రెడీ 100+ లైనెక్స్ కమాండ్స్ 15 hours చెప్పుకున్నాం. 100+ లైనెక్స్ కమాండ్స్ నా ప్రాజెక్ట్లో నేను ఎక్కడ యూస్ చేస్తున్నానని 15+ hours ఓన్లీ లైనెక్సే చెప్పుకున్నాను. ఓకే 7 to 8 యూ కెన్ డిస్కస్ గైస్. అలానే లైనెక్స్లో సాఫ్ట్ లింక్ హార్డ్ లింక్ మీద క్వశ్చన్ అడిగాడు ఇండైరెక్ట్గా. ఓకే ఐమ్ నాట్ రీకాలింగ్ దట్ సినారియో నోట్ డౌన్ చేయడానికి. అలానే ఇన్ఫ్రా రిలేటెడ్, ఓకే ఇన్ఫ్రా రిలేటెడ్ టెరాఫామ్ మీద ఓకే వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ టెరాఫామ్ అని అడిగాడు. వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ అంటే టెరాఫామ్ ప్లాను, అప్లై, డిస్ట్రాయ్. ఓకే ఇనిషియల్గా టెరాఫామ్ యూనిట్, ప్లాను, అప్లై, డిస్ట్రాయ్ వీటి గురించి చెప్పాలి మీరు. ఓకే నెక్స్ట్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ హౌ డూ యూ ఎన్షూర్ ద టెరాఫామ్ చేంజెస్ ఆర్ రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్ బిఫోర్ అప్లయింగ్. ఓకే ఆ చేంజెస్ ఏమేమి అవుతాయని ఎలా రివ్యూ చేస్తామని అడిగాడు. ప్లాన్ కమాండ్ రన్ చేయాలి అక్కడ. ఓకే స్టేట్ లాకింగ్ గురించి అడిగాడు మళ్ళీ టెరాఫామ్లో. అలానే AWSలోనే మళ్ళీ సేమ్ VPC CADR బ్లాక్స్ మీద అడిగాడు. ఓకే సో CADR బ్లాక్స్ ఇచ్చి ఎన్ని సబ్నెట్స్ నువ్వు క్రియేట్ చేయగలవు, ఎలా క్రియేట్ చేస్తావని CADR బ్లాక్స్ మీద అడిగాడు. అలానే లోడ్ బ్యాలెన్సింగ్ గైస్, లోడ్ బ్యాలెన్సింగ్ గురించి హౌ మెనీ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ ఆర్ దేర్ ఇన్ AWS, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ద బ్రీఫ్ అనే AWSలో లోడ్ బ్యాలెన్సింగ్ గురించి అడిగాడు. అలానే ఇతన్ని ఎక్స్పెక్టేషన్ పైథాన్ కూడా అడిగాడు. ఓకే డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆన్ పైథాన్ అని అడిగాడు. పైథాన్ చెప్పేటప్పుడు ఈ టోల్డ్ ఐ హ్యావ్ లెస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాడంట. కానీ అతను పైథాన్లో అడిగినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే రీసెంట్గా ఏమేమి మాడ్యూల్స్ యూస్ చేసావు, ఓకే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ బ్రీఫ్లీ, ఎక్కడ ఏ సిచ్యువేషన్లో నువ్వు స్క్రిప్ట్ రాసావని అడిగాడు. అలానే కమింగ్ టు షెల్ స్క్రిప్టింగ్ ఈ టోల్డ్ షెల్ స్క్రిప్టింగ్ ఐ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే కమింగ్ టు షెల్ స్క్రిప్టింగ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఒక స్ట్రింగ్ ఇచ్చాడు, ఒక స్ట్రింగ్ పాస్ చేశాడు, ఆ స్ట్రింగ్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయమని ఒక స్క్రిప్ట్ రాయమని చెప్పాడు. జనరల్గా మీరు నార్మల్గా ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఫండమెంటల్స్ కానీ ఐడియా ఉంటే డ్రాఫ్ట్ సింటాక్స్ రాసేదానికైనా ఖచ్చితంగా ట్రై చేస్తారు. నా సజెషన్ ఏంటంటే మన కేకే ఫండ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో 6 to 7 వీడియోస్ నేను ఆల్రెడీ ఫండమెంటల్స్ ప్రీవియస్ బ్యాచెస్ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఒకసారి చూడండి ఆ వీడియోస్, చాలా హెల్ప్ అవుతుంది స్క్రిప్టింగ్ రాయడం అనేది. ఓకే థ్యాంక్ యూ గైస్. ఇలా కొన్ని క్వశ్చన్స్ ఐఎమ్ నాట్ రీకాల్డ్, యాక్చువల్గా ఓవర్ ద ఫోన్ మాట్లాడుకుంటా నేను నోట్ చేశాను అవి. ఓకే ఫైన్ దట్స్ ఇట్. వీ కవర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ విచ్ Accenture ఈజ్ ఆస్క్డ్. Accenture ప్యానల్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని. హిజ్ నేమ్ ఈజ్ సురేష్, 4+ years ఆఫ్ IT ఎక్స్పీరియన్స్. ఓకే ఫైన్. ఓకే ఇంకా నీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డ్రాప్ ఏ మెసేజ్. ఈ డాక్యుమెంట్ మీరు ఏం చేస్తారంటే ఇదేం పెద్ద డాక్యుమెంట్ ఏం కాదు, మనం ఏమి డిస్కస్ చేసామనేది నీ మైండ్లోకి వెళ్ళిపోవాలి. క్యూబర్నెటిస్లో HPA గురించి అడిగాడనంటే నేను ఇంటర్వ్యూ క్వశ్చన్ మీకు చెప్తున్నప్పుడే HPAలో మన క్లాస్లో ఎలా డిస్కస్ చేసాం, ఓకే ఎలా మనం YAML ఫైల్ రాసాం, దానికి మెట్రిక్ సర్వర్ ఎలా కాన్ఫిగర్ చేసాం, ఎలా పార్ట్ని ఆటోమేటిక్గా స్కేల్ చేయగలిగాం, ఎలా లోడ్ని డిక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పార్ట్ని రెడ్యూస్ చేసాం, డిప్లాయ్మెంట్ ఫైల్లో మినిమం మ్యాక్సిమం ఎలా డిఫైన్ చేసాం. ప్రీవియస్గా మన స్టూడెంట్స్కి ఒక ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ పార్ట్స్ అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఫర్ యువర్ ఆర్డర్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అని అడిగాడు అనమాట. అలా కూడా అడుగుతుంటారు. ఇంకా చాలా క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొని వచ్చి మన స్టూడెంట్స్ ఎవరైతే అటెండ్ అవుతా ఉంటారో వాళ్ళ క్వశ్చన్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొచ్చి ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ ఆన్సర్స్ అన్ని మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తుంటాం కాబట్టి నేను ఇక్కడ 100% కవర్ చేయలేకపోతున్నాను. వెరీ సూన్ ఐ విల్ ప్లాన్ ఫర్ దట్ ఆల్సో గైస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై కేకే ఫండా యూట్యూబ్ ఛానల్.
Okay, please share it to all your colleagues and your friends or your relatives. It will definitely helpful you guys. May 25th exclusive batch morning 5 months batch wise 180 to 200 hours కంటెంట్ ఉంటుంది మీకు. 5 months కంప్లీట్ బ్యాచ్ ఉంటుంది. ఎవ్రీడే 2 hours క్లాస్ ఉంటుంది. 1.5 hour క్లాస్, హాఫ్ అన్ అవర్ స్టాండప్ కాల్ లాగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. మీరు ఎంత నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు అనేది కాదు, అల్టిమేట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలా, లోపలికి వెళ్ళిన తర్వాత పని చేయాలనేది మన టార్గెట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.